ఇందులో 2 రకాలండి. ఒకటి బ్యారియర్ మెథడ్స్ అంటాం. బ్యారియర్ మెథడ్ అంటే స్పర్మ్‌ని, ఎగ్‌ని అండం, వీర్యం కలవకుండా ఆపేది. అది కాండమ్. ఓకే. ఇందులో కొత్తగా ఏమొచ్చింది అంటే ఫీమేల్ కాండమ్. ఓ ఓకే. మేల్ కాండమ్ కాకుండా ఫీమేల్ కాండమ్ కూడా వచ్చింది. ఓకే. మేల్ కాండమ్ మెన్ ధరిస్తారు. దానికి ఫెయిల్యూర్ రేట్ ఒక 15% ఉండొచ్చు. అంటే 100 మందిలో 15 మందికి ఫెయిల్ అవ్వచ్చు, 15 కపుల్స్కి. ఓకే. ఎందుకు ఫెయిల్ అవ్వచ్చు? ఒకటి రీజన్ స్లిప్ ఆఫ్ అయిపోవచ్చు, సెకండ్ రీజన్ బ్రేక్ అయిపోవచ్చు, థర్డ్ రీజన్ వీళ్ళు దాంతో పాటు జెల్ యూజ్ చేస్తారు లూబ్రికేషన్ కోసం. అంటే సెక్రీషన్స్ లేదు, కన్వీనియన్స్ కోసం వాళ్ళు లూబ్ ఏదో ఒకటి యూజ్ చేస్తారు. అవి అన్ని కాండమ్స్ అన్ని లూబ్స్ తోనూ కంపాటబుల్ అంటే సరిపోవు. కొన్ని వాటితోటి కలపకూడదు. క్లియర్ గా వాళ్ళు దాని మీద రాస్తారు, కానీ చదివే టైం ఉండదు కాబట్టి వాళ్ళు వాడేస్తారు. వాడాక ఏమవుతుంది, ఆ లూబ్ వేసుకున్నప్పుడు జారిపోవడమో, చిరిగిపోవడమో, హోల్ పడిపోవడమో, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో మేము కాండమ్స్ ఎవరు వాడచ్చు అంటామంటే, ఒకటి ఇలా సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు, 2 రీసెంట్లీ మ్యారీడ్ యాక్సిడెంటల్ గా ప్రెగ్నెన్సీ వచ్చినా పర్వాలేదు మేము కంటిన్యూ అవుతాం అనుకున్న వాళ్ళు కాండమ్ వాడచ్చు. అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళు మాత్రం ఇంకా బెటర్ మెథడ్స్ వాడాలి. బికాస్ కాండమ్ ఫెయిల్యూర్ 15%, విచ్ ఇస్ వెరీ హై. నా ఫీమేల్ కాండమ్ ఏంటంటే దీనికి కూడా ఒక అడ్వాంటేజ్, సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రావు. మేల్ కాండమ్ కి 20-30 టైమ్స్ కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే లోపల యూని మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట. సో చాలా కాస్ట్ ఎక్కువ. మన కంట్రీలో ఇంకా అంత సక్సెస్ఫుల్ మోడల్ కాదు, బికాస్ మేల్ కాండమ్ బాగా అవైలబుల్ ఉంది, ఇది అవైలబుల్ లేదు. కాబట్టి దొరుకుతుంది, కావాలని తెప్పించుకోవచ్చు, బట్ అవైలబిలిటీ తక్కువ. అంత ఈజీగా మనకి మేల్ కాండమ్ దొరికినంత ఫీమేల్ దొరకదు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ 10-20 టైమ్స్ పైనే కాస్ట్ చాలా ఎక్కువ ఉంది ఫీమేల్ కాండమ్. బెనిఫిట్స్ అన్ని దానికి దీనికి ఆల్మోస్ట్ సేమ్ ఉంది.